గమనిస్తున్నాం పి అనే అక్షరంతో సూచిస్తున్నాం. మరి ఇది దేని గురించి చెప్తుంది? ఎం ఇంటూ వి. ఎం అంటే ఏంటి? మాస్. వి అంటే ఏంటి? వెలాసిటీ. ఎం అంటే ద్రవ్యరాశి. ఏంటి? ద్రవ్యరాశి. వి అంటే ఏంటి? వేగము. ద్రవ్యరాశి మరియు వేగంల యొక్క లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? రేఖీయ ద్రవ్య వేగం అంటున్నాం. ద్రవ్యరాశి మరియు వేగంల యొక్క లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? రేఖీయ ద్రవ్య వేగం అంటున్నాం. మరి ఇది ఏ రాశి బాబు? ఇక్కడ సింపుల్గా వేగం వచ్చింది కదా, వేగం ఏ రాశి అని చెప్పాను? సదిశ రాశి అని చెప్పాను. సో ఇది కూడా ఏమవుతుంది? సదిశ రాశి అవుతుంది. ఎస్. మరి దీని యొక్క యూనిట్స్ ఏంటి? దీని యొక్క యూనిట్స్ ఏంటి? మాస్ అంటే ద్రవ్యరాశి కిలోగ్రామ్. ఎస్. వేగం అంటే ఏంటి? మీటర్ ఫర్ సెకండ్. కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్. కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్. దీని యొక్క యూనిట్స్ అండి రేఖీయ ద్రవ్య వేగానికి సంబంధించిన అంశాలు. రేఖీయ ద్రవ్య వేగానికి సంబంధించిన అంశాలు, సంబంధించిన యూనిట్స్ అండి. ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి. మరి ఈ కాన్సెప్ట్ పైన ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఎలాంటి అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే ఎం వి. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక గన్ ఉందండి. నీ దగ్గర ఒక గన్ ఉంది. గన్ను లోపల బుల్లెట్ ఉంది. గన్ను లోపల బుల్లెట్ ఉంది. ఈ బుల్లెట్ని తీసుకొని ఉట్టికిన ఇట్లా మీ మీద పడేసిన మీ లోపలికి చొచ్చుకొని పోతుందా? నా చేతితోటి కొట్టిన చొచ్చుకొని పోతుందా? ఆ బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 10 గ్రామ్స్ అండి. ఆ బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 10 గ్రామ్స్. ఎస్. నేను ఇప్పుడు కేవలం చేతితోటి ఇట్లనే కొట్టినప్పుడు నీ శరీరంలోకి చొచ్చుకొని పోతుందా? చొచ్చుకొని పోదు సార్. ఎందుకు పోదు? నువ్వు చేతితోటి కొట్టినావు కాబట్టి చొచ్చుకొని పోదు. ఎస్. ఎందుకు చొచ్చుకొని పోవట్లేదు? చేతుడు కొడితే ఏమైంది? దాని యొక్క వేగం తక్కువగా ఉంది. వేగం తక్కువగా ఉండడం వల్ల నీ శరీరంలోకి ప్రవేశించలేదు, చొచ్చుకొని పోలేదు. మరి అదే బుల్లెట్ని, అదే 10 గ్రామ్స్ బుల్లెట్ని దేంట్లో పెట్టినా, గన్లో పెట్టి కొట్టినా, ఇప్పుడు గన్లో పెట్టి ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది? నీ శరీరంలోకి చొచ్చుకొని పోతుంది. ఎందుకు చొచ్చుకొని పోయింది? ఇక్కడ ద్రవ్యరాశి అనేది కాన్స్టాంట్ ఉంది, 10 గ్రామ్సే ఉంది. కానీ దాని యొక్క వేగం ఎక్కువగా ఉంది. వేగం ఎక్కువగా ఉండడం వల్ల ఏమైంది? శరీరంలోకి చొచ్చుకొని పోయింది. ఈ రేఖీయ ద్రవ్య వేగంలో మాస్ అనేది ఏ విధంగా ఉంది? కాన్స్టాంట్ ఉంది. ఏమి మారింది? వేగం అనేది మారింది. వేగం మారడం వల్ల, వేగం పెరగడం వల్ల లేదా వేగం తగ్గడం వల్ల ప్రభావంలో మార్పు అనేది జరిగింది. వేగం ఎక్కువగా ఉంది, శరీరంలోకి చొచ్చుకొని పోయింది. వేగం తక్కువగా ఉంది, జస్ట్ తాకి కింద పడిపోయింది. ఏమంటున్నా? ద్రవ్యరాశిని కాన్స్టాంట్ ఉంచినాం, స్థిరంగా ఉంచినాం, కానీ వేగంలో మార్పు చేయడం వల్ల ప్రభావంలో మార్పు అనేది వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. దేంతో మాస్ కాన్స్టాంట్ అంటే ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు వేగంలో మార్పు జరిగితే ఏమవుతుందో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను పి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిలో దేన్ని కాన్స్టాంట్ ఉంచుతా? వేగాన్ని కాన్స్టాంట్ ఉంచుతా. ద్రవ్యరాశిలో మార్పు చేస్తా. అలాంటప్పుడు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? అలాంటప్పుడు ఏం జరుగుతుందో సింపుల్గా చూద్దాం. ఒక గోడ ఉంది అండి. మీ ఇంటి దగ్గర ఒక గోడ ఉంది. దాన్ని కూల్చాలి. దాన్ని కూల్చాలంటే 2 తీసుకొచ్చాను నేను. ఒక సైకిల్ తీసుకొచ్చాను, ఒక లారీ తీసుకొచ్చాను. ఒక సైకిల్ తీసుకొచ్చాను, ఒక లారీ తీసుకొచ్చాను. ఈ సైకిల్ వేగం కూడా నేను 10 km/h పెట్టాను. ఎస్. ఈ సైకిల్ యొక్క వేగం కూడా 10 km/h. ఈ లారీ యొక్క వేగం కూడా 10 km/h అండి. దీంట్లో ఏం చేంజెస్ లేవు. లారీ వేగము, సైకిల్ వేగము రెండూ కూడా ఏ విధంగా ఉన్నాయి? సమానంగానే ఉన్నాయి. లారీ వేగము, సైకిల్ వేగము రెండూ కూడా సమానంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైకిల్ 20 కిలోగ్రామ్స్ ఉంది. 20 కిలోగ్రామ్స్ ఉంది. ఈ లారీ 500 కిలోగ్రామ్స్ ఉంది. జనరల్గా గుర్తుపెట్టుకుందాం, 500 కిలోగ్రామ్స్ ఉంది. ఎస్. ద్రవ్యరాశులు మాత్రం చేంజ్ ఉన్నాయి, వేగాలు మాత్రం సమానంగా ఉన్నాయి. రెండూ వచ్చి గోడను గుద్దినప్పుడు
ఫస్ట్ సైకిల్ని తీసుకెళ్ళి గోడను గుద్దేయండి. 10 km/h వేగంతో సైకిల్ని తీసుకెళ్ళి గోడను గుద్దేయండి. గోడ పడిపోతుందా? గోడ పడిపోదు. నీ సైకిల్ టైరే బెండ్ అయిపోతుంది. ఎందుకు సార్ ఇప్పుడు గోడ పడిపోలేదు? నెక్స్ట్ లారీని 10 km/h వేగంతో తీసుకొచ్చి గోడను గుద్దేయండి. అప్పుడు ఏమవుతుంది? గోడ పడిపోతుంది, కూలిపోతుంది. సార్ లారీతోటి గుద్దినప్పుడు ఎందుకు పడిపోయింది? వేగాలు సేమ్ ఉన్నాయి కదా, రెండూ కూడా 10 km/h వేగంతో వచ్చాయి కదా, అక్కడ మాస్ చేంజ్ ఉంది. లారీ యొక్క ద్రవ్యరాశి ఏ విధంగా ఉంది? లారీ యొక్క ద్రవ్యరాశి అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ ద్రవ్యరాశి ఎక్కువగా ఉండడం వల్ల ప్రభావంలో మార్పు అనేది జరిగింది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. రెండు కేసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. P దట్ ఈజ్ ఈక్వల్ టు mv. ఒక సిచ్యువేషన్లో మాస్ని కాన్స్టాంట్ ఉంచి వెలాసిటీలో చేంజెస్ ఇచ్చినప్పుడు ప్రభావం అనేది వేరువేరుగా ఉంది. వేగం ఎక్కుంటే ప్రభావం ఎక్కుంది, వేగం తక్కువ ఉంటే ప్రభావం తక్కువ ఉంది. ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో ఏం చేశాను? వేగాన్ని కాన్స్టాంట్గా ఉంచాను, ద్రవ్యరాశిని చేంజ్ చేశాను. ద్రవ్యరాశి తక్కువ ఉంటే ప్రభావం తక్కువ ఉంది, ద్రవ్యరాశి ఎక్కువ ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంది. ఎప్పుడు? వెలాసిటీ వేగాన్ని కాన్స్టాంట్గా ఉంచినప్పుడు. ఈ రెండు కేసెస్ ఎగ్జాంపుల్స్ కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది మనకుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ బలం, ఫోర్స్. బలం అంటే ఏంటి? జనరల్గా నిజ జీవితంలో ఎవ్రీడే మనము ఉపయోగిస్తున్న టర్మినాలజీ బలం. మరి మన ఫిజిక్స్ ప్రకారం బలం, ఫోర్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? సింపుల్ డెఫినిషన్, నెట్టడం లేదా లాగడం. నెట్టడం లేదా లాగడాన్ని మనం ఏమంటున్నాం? బలం అంటున్నాం. నెట్టడం లేదా లాగడంనే బలం అంటున్నాం. ఎస్, పుష్ ఆర్ పుల్. నువ్వు ఏ వస్తువును నెట్టినా బలమే అనాలి, ఏ వస్తువుని లాగినా బలమే అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, విండోస్ ఓపెన్ చేస్తున్నావు, లాగుతున్నావు, బలాన్ని ప్రయోగించినట్లే. లేదా డోర్స్ క్లోజ్ చేస్తున్నావు, నెట్టినావు, బలాన్ని ప్రయోగించినట్లే. నెట్టడం లేదా లాగడాన్ని మనం ఏమనాలి? బలం అనాలి. పుష్ ఆర్ పుల్, పుష్ ఆర్ పుల్, దాన్ని మనం ఏమంటున్నాం? బలం అని అంటున్నాం. మరి బలానికి ప్రమాణాలు ఏంటి? బలానికి ప్రమాణాలు డైన్లు లేదా న్యూటన్లు. డైన్ లేదా న్యూటన్లు. ఎస్, బలానికి ప్రమాణాలు డైన్ లేదా న్యూటన్లు. 1 Newton దట్ ఈజ్ ఈక్వల్ 10⁵ డైన్స్. 1 Newton దట్ ఈజ్ ఈక్వల్ 10⁵ డైన్లుగా చెప్పవచ్చు. బలం, నెట్టడం లేదా లాగడాన్ని మనం ఏమనాలి? బలం అని చెప్పాలి. బలానికి ప్రమాణాలు డైన్లు కావచ్చు, లేకపోతే న్యూటన్లు కావచ్చు. 1 Newton దట్ ఈజ్ ఈక్వల్ 10⁵ డైన్స్. మరి ఈ నిజ జీవితంలో ఈ బలాన్ని అనేక రకాలుగా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 రకాలుగా కంప్లీట్ సపరేషన్ అనేది చేస్తాను. 2 రకాలుగా కంప్లీట్గా సపరేషన్ చేసి మన ఈ చాప్టర్కు రిలేటెడ్గా ఉంది, మరి జనరల్గా నిజ జీవితంలో అదర్ కాన్సెప్ట్స్కు రిలేటెడ్ ఉందిగా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బలాన్ని మనము ఈ చాప్టర్ కోసం అయితే స్పెషల్గా ఏం చేస్తామంటే అంతర్గత బలాలు మరియు బాహ్య బలాలుగా డివైడ్ చేస్తాం. అంతర్గత బలాలు మరియు బాహ్య బలాలుగా డివైడ్ చేస్తాం. 2 రకాలుగా డివైడ్ చేసినాం. ఏంది? ఈ బలాలను ఎన్ని రకాలుగా డివైడ్ చేసినాం? అంతర్గత బలాలు, బాహ్య బలాలు. మరి అంతర్గత బలాలు అంటే ఏంటి? బాహ్య బలాలు అంటే ఏంది? ఒక వస్తువు లేదా వ్యవస్థ లోపల ఉన్నటువంటి బలాలను ఏమనాలి? అంతర్గత బలాలు. లేదా ఒక వస్తువు లేదా వ్యవస్థ లోపల పనిచేసేటటువంటి బలాలను ఏమనాలి? అంతర్గత బలాలు అనాలి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్, మనము ఊరికి వెళ్తున్నాం, మన కోచింగ్ క్లాసులు అయిపోయింది లేదా మధ్యలో హాలిడే వచ్చింది, మన ఊరికి వెళ్తున్నాం, ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని బస్సులో ఉన్నాం. బస్సు ఇంకా స్టార్ట్ కావట్లేదు, ½ an hour అయింది, 1 hour అయింది, 1.5 hour అయింది, బస్సు ఇంకా స్టార్ట్ అయితే లేదు, టైం ఏమో గడిచిపోతుంది, మీకేమో కోపం వచ్చింది. అందరూ దోస్తుగాళ్ళు కలిసి ఒకటేసారి బస్సులో ఉన్న సీట్లను తన్నితే ఏమవుతుంది? సీట్లను ఒకటేసారి తన్నితే ఏమవుతుంది? బస్సు ఏమైనా ముందుకు కదులుతుందా?
కదలదా? బస్సు ముందు కదులుతుందా కదలదా? అందరూ ఒకటేసారి బలాన్ని ప్రయోగించినా, ఏమి చేసినా, లోపల అందరూ గట్టిగా తన్నినా బస్సు అనేది కదలదు. ఎందుకోసం? వ్యవస్థ లోపల కలగజేసేటటువంటి బలాన్ని, వ్యవస్థ లోపల కలగజేసేటటువంటి బలాన్ని అంతర్గత బలం అంటాం. ఈ అంతర్గత బల ప్రయోగం వల్ల వస్తువు స్థానంలో కానీ స్థితిలో కానీ మార్పు అనేది జరగదు. అంతర్గత బలాల వల్ల వస్తువు స్థానంలో కానీ స్థితిలో కానీ మార్పు జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్, స్థానంలో కానీ స్థితిలో కానీ మార్పు జరగదు. నువ్వు అందరు కలిసి బస్సులో ఉన్న సీట్లందరినా బస్సు ముందుకు కదలలే. మీరు తన్నుడు చూసిన డ్రైవర్ ఏం చేసి నువ్వు వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చొని బస్సును స్టార్ట్ చేస్తుండు. బస్సు స్టార్టింగ్ ట్రబుల్లో ఉంది, స్టార్టింగ్ ప్రాబ్లంలో ఉంది. అప్పుడు మీరందరూ బయటకు దిగి నెట్టడంని ప్రారంభించిండ్రు. బస్సును అందరు కలిసి నెట్టిండ్రు. ఒక 2-3 నిమిషాలు గట్టిగా నెట్టడం వల్ల బస్సు అనేది ముందుకు కదిలింది. అంటే ఇక్కడ ఏ బలాన్ని మీరు ప్రయోగించిండ్రు? బాహ్య బలాన్ని ప్రయోగించిండ్రు. బాహ్య బల ప్రయోగం వల్ల వస్తువు స్థానంలో మార్పు అనేది జరుగుతుంది. బాహ్య బల ప్రయోగం వల్ల వస్తువు స్థానంలో లేదా స్థితిలో ఏం జరుగుతుంది? మార్పు అనేది జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు పైన బాహ్య బల ప్రయోగం జరిగినప్పుడు దాని యొక్క స్థానంలో కానీ స్థితిలో కానీ ఏమవుతుంది? మార్పు అనేది జరుగుతుంది. ఏ బల ప్రయోగం వల్ల? బాహ్య బల ప్రయోగం వల్ల. కానీ అంతర్గత బల ప్రయోగం వల్ల వస్తువు స్థానంలో కానీ స్థితిలో కానీ ఎలాంటి మార్పు అనేది జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనకి ఇక్కడ గుర్తుండాలి. బలాలను మన కన్వీనియన్స్ కోసం అంతర్గత బలాలు, బాహ్య బలాలుగా డివైడ్ చేసుకున్నాం. ఏ బలాల వల్ల వస్తువు స్థానంలో మార్పు జరుగుతుంది? అంతర్గత బలాల వల్ల వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరుగుతుంది, జరగదు. ఇక్కడ బాహ్య బలాల వల్ల మాత్రమే, కేవలం బాహ్య బలాల వల్ల మాత్రమే వస్తువు స్థానం మరియు స్థితిలో మార్పు అనేది జరుగుతుంది. మరి ఈ అంతర్గత బలాలు, బాహ్య బలాలను దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఇక్కడ న్యూటన్ గమన నియమాలను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకు కావలసినటువంటి బలాలు ఏ బలాలు అండి? బాహ్య బలాలు అనేవి మనకు అవసరం. ఈ బాహ్య బలాల ఆధారంగానే ఈ న్యూటన్ గమన నియమాల గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కషన్ అనేది చేస్తాం. మరి న్యూటన్ గమన నియమాలు ఎన్ని? అవి ఏవి? న్యూటన్ గమన నియమాలు 3. న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ రెండవ గమన నియమం, న్యూటన్ మూడవ గమన నియమం. ఏమంటున్నా? న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ రెండవ గమన నియమం, న్యూటన్ మూడవ గమన నియమం. మరి ఇప్పుడు న్యూటన్ మొదటి గమన నియమం గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. మరి న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? న్యూటన్ మొదటి గమన నియమం అంటే ఏంటి ఇక్కడ? న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ మొదటి గమన నియమం ఇది దేని గురించి తెలుస్తుంది? బాహ్య బల ప్రయోగం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. అదేవిధంగా సమవేగంతో ప్రయాణించే వస్తువు సమవేగంలోనే ఉంటుంది. ఏ బల ప్రయోగం లేనంత వరకు? బాహ్య బల ప్రయోగం లేనంత వరకు. ఏమంటున్నా క్లియర్గా వినండి. బాహ్య బల ప్రయోగం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. సమవేగంలో ప్రయాణించే వస్తువు సమవేగంలోనే ప్రయాణిస్తుంది. ఏ నియమం ప్రకారం? న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బస్సు తీసుకున్నాను. ఈ బస్సు ఏ స్థితిలో ఉంది? నిశ్చల స్థితిలో ఉంది. ఎస్, ఈ బస్సు నిశ్చల స్థితిలో ఉంది. ఎస్, ఇప్పుడు దీనిపైన ఎలాంటి బాహ్య బలాలు ప్రయోగించడం లేదు. ఎలాంటి బాహ్య బలాలు మనం ప్రయోగించకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బస్సు అనేది మనకు సమవేగంతో ప్రయాణిస్తుంది. 20 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ఎంత ప్రయాణిస్తుంది? 20 km/h వేగంతో ప్రయాణిస్తుంది. సమవేగంలో ప్రయాణిస్తుంది. ఎస్, అప్పుడు కూడా దీనిపైన ఎలాంటి బాహ్య బలాలు ప్రయోగించబడలేదు. అప్పుడు ఏమవుతుంది? ఇది సమవేగంలోనే ఉంటుంది. వేగంలో మార్పు జరగదు. వేగంలో మార్పు అనేది జరగదు. సమవేగంలో వెళ్ళేది సమవేగంలోనే ప్రయాణిస్తుంది. వేగంలో ఎలాంటి మార్పు అనేది జరగడానికి అవకాశాలు అనేవి ఇక్కడ లేవండి. ఎందుకోసం? న్యూటన్ మొదటి గమన నియమం ఏం తెలుపుతుంది? బాహ్య బల ప్రయోగం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్నది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. సమవేగంలో వెళ్ళేది సమవేగంలోనే వెళ్తుంది. ఎస్, అందుకోసం ఇది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఇది సమవేగంలోనే ఉంటుంది. దేనివల్ల? ఇది న్యూటన్ మొదటి గమన నియమం వల్ల. మరి న్యూటన్ మొదటి గమన నియమంని జడత్వ నియమం అని కూడా అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ నియమం అని కూడా అంటాం? జడత్వ నియమం అని కూడా అంటాం. ఏంటి మరి జడత్వ నియమం? ఎందుకు దీన్ని జడత్వ నియమం అని అంటాం? జడత్వాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? దీన్ని మనం ఇంగ్లీష్లో ఇనర్షియా అని అంటాం. ఏమంటాం? ఇనర్షియా అంటాం. మార్పును అంగీకరించని దానిని జడత్వం అనాలి. నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్, మార్పును అంగీకరించనిది, మార్పుని అంగీకరించనిది. ఎస్, మార్పును అంగీకరించని దానిని ఏమనాలి? మనము జడత్వం అనాలి. నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్, మార్పును అంగీకరించకపోతే దాన్ని ఏమనాలి? జడత్వం అనాలి. మరి జడత్వం దేనిపై ఆధారపడుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. జడత్వం దేనిపై ఆధారపడుతుంది? ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. ద్రవ్యరాశి పెరిగితే జడత్వం ఏమవుతుంది? ద్రవ్యరాశి పెరిగితే జడత్వం పెరుగుతుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్యరాశి పెరిగితే జడత్వం పెరుగుతుంది. ద్రవ్యరాశి తగ్గితే జడత్వం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 kgs ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ 10 kgs ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ 20 kgs ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ 30 kgs ఆబ్జెక్ట్ ఉంది. 4 ఆప్షన్లు మనకి ఇచ్చిండు. 5 kgs, 10 kgs, 20 kgs, 30 kgs 4 వస్తువులలో దేని జడత్వం ఎక్కువ? ఈ క్రింది వాటిలో ఏ వస్తువు యొక్క జడత్వం ఎక్కువ? దేనికి వెయిట్ ఎక్కువ ఉంది? 30 kgs దానికి ద్రవ్యరాశి ఎక్కువగా ఉంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉంది కావున ఏం ఎక్కువగా ఉంది? జడత్వం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు జడత్వం ఎక్కువగా ఉంది? జడత్వం దేనిపై ఆధారపడుతుంది? ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. దేనిపై ఆధారపడుతుంది? ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. మరి ఈ జడత్వ నియమాలను మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. జడత్వ నియమాలను ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటేంటి మరి 3 రకాలుగా డివైడ్ చేసేవి? నిశ్చల జడత్వం, గమన జడత్వం, మరి అదేవిధంగా దిశా జడత్వం. జడత్వ నియమాలు 3 రకాలుగా డివైడ్